వెల్కమ్ టు ఎంవర్ న్యూస్. వరంగల్ జిల్లా పాపయ్యపేట చమన్ రామన్నపేట ప్రాంతంలో నేతాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 12 రోజుల పాటు దేవీ నవరాత్రులు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజు ప్రత్యేక హోమాలు, పూజలు, అలంకరణలతో అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. భక్తి నామస్మరణలతో ప్రాంతమంతా భక్తి వాతావరణంగా మారింది. చివరి రోజు అయిన ఆదివారం అమ్మవారికి చీరల వేలం నిర్వహించి అనంతరం ఘనంగా నిమజ్జన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీర్వాదాలు పొందారు. ఉత్సవాల విజయవంతం కోసం కృషి చేసిన నేతాజీ యూత్ అసోసియేషన్ సభ్యులకు స్థానికులు అభినందనలు తెలిపారు. శ్రీ మాత్రే నమః. మేము ఈ యొక్క అమ్మవారిని పెట్టబట్టి ఈ 2వ సంవత్సరం ద్వితీయ సంవత్సరము. యాక్చువల్గా మేము మొన్న గురువారం నాడు అదే అమ్మవారికి అందించేసి శుక్రవారం చేస్తాం అనుకుంటే మన ఆడవాళ్ళంతా వద్దండి, శుక్రవారం వద్దు, బాగుండదు, అమ్మవారు బయటికి తీసుకెళ్తే బాగుండదు. శ్రీ నేతాజీ యూత్ అసోసియేషన్ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ద్వారా మీకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ న్యూస్ ఛానల్కి మనము ఇది పెట్టడము ద్వితీయ సంవత్సరము, 2వ సంవత్సరము. ఇది అందరి సహాయ సహకారం వల్ల ఈ అమ్మవారిని ఇక్కడ చేయడం జరిగింది. ఇది రామన్నపేట, పాపపేట మహిళల ప్రోత్సాహము మరియు మన సభ్యత్వం ప్రోత్సాహం, మన యూత్ ప్రోత్సాహంతో ఈ మండపాన్ని నిర్వహించడము, హోమ కార్యక్రమాలు నిర్వహించడము, అలాగనే మనకు ఆర్థికంగా కానీ ఎన్నో సహాయ సహకారాలు అందించినా కానీ, వస్తు రూపేణ, ధన రూపేణ కానీ ఏ రూపేణ మనకు అందించిన ప్రతి ఒక్కరికి మా యొక్క కమిటీ ద్వారా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఈ అమ్మవారు పెట్టిన సంవత్సరంలో చాలామందికి పెళ్ళిళ్ళు కావడం కానీ, పిల్లలు పుట్టడం కానీ అలాంటివి చాలా జరిగినాయి. ఆ విధంగానే ఈ 2వ సంవత్సరం కూడా చాలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. ఈ కమిటీ ద్వారా మేమందరం తెలియజేయడం ఒకటే, ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కోరుకున్న వారికి కొంగు బంగారమై భద్రకాళి ఓరుగల్లు మాత ఎలా శరణవరాత్రులు జరిగాయో మా రామన్నపేట, పాపపేట నేతాజీ యూత్ అసోసియేషన్ శ్రీ దేవి నవరాత్రి ఉత్సవ కమిటీ ద్వారా కూడా మేము అలాగనే నిర్వహించడం జరిగింది. మా పెద్దలు గురుస్వామి వెంకన్న గారు ఆ ప్రోత్సాహంతో మరియు మా కమిటీ ద్వారా కానీ, మా సభ్యత్వం ద్వారా కానీ, మా మహిళల ద్వారా కానీ ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు మాకు అందించారు. అలా ప్రోత్సాహం వల్లనే మేము ఇలా ఘన విజయంగా చేయగలిగినాము. అందరికీ ఆ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నా. జై భవానీ. ఎందుకంటే మాకు చాలా అదృష్టం కలిసి వచ్చింది కాబట్టి మేము అమ్మవారు వెళ్ళే వారికి మాలమే ఉండదలుచుకున్నాము. మాకు ఏదైనా మాకు మంచి జరగడం వల్లనే ఈ 2వ సంవత్సరం కూడా మాకు హ్యాపీగా అనిపిస్తుంది. మేము పెట్టడం మాకు చాలా సంతోషంగా ఉంది. మేము ఇదే విధంగా పలు సంవత్సరాలు ఇదే విధంగా అమ్మవారిని ఇట్లనే కంటిన్యూ చేసి మా యొక్క కోరికలు మీ జరగాలని మేము కోరుకుంటున్నాం. చెప్పండి స్వామి, ఈరోజు మరి నిమజ్జన కార్యక్రమం ఇవాళ ఎందుకు పెట్టుకున్నారు మీరు? అసలు ఎన్ని సంవత్సరాలు మీరు పెట్టడానికి కారణం? శ్రీ నేతాజీ యూత్ అసోసియేషన్ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిమజ్జనానికి బయలుదేరుతున్నాము. నవరాత్రులు ఘనంగా పూజలు నిర్వహించుకొని 2వ సంవత్సరం ఘనంగా మేము వేడుకలు చేసి నిమజ్జనానికి బయలుదేరుతున్నాము. సృష్టికి మూలం అమ్మ, మన ఆదిపరాశక్తి. అమ్మవారి దయ వల్ల అందరికీ సుఖ సంతోషాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మహిళలందరూ ఇంత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అమ్మవారి చీరలో వేలం పడడం చాలా ఉత్సాహం జరుగుతుంది. మీ అనుభూతి అసలు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మాకు ప్రతిసారి అంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. కన్నుల పండుగ లాగా అమ్మవారు మేము కోరుకున్నది పోయినసారి లాగా మాకు ఇట్లా జరుగుతుంది కాబట్టి మేము అందరం కలిసికట్టుగా కలుసుకొని చేసుకుంటాము. గారి ఆధ్వర్యంలో శ్రీదేవి శరణవరాత్రులు ఎంత అత్యంత అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. రామన్నపేట, పాపయ్యపేట మహిళలందరూ కలిసి ఇక్కడ ఘనంగా ప్రతిరోజు అభిషేకాలు కానీ, మహాచండీ యాగాలు కానీ, కుంకుమ పూజలు కానీ, అమ్మవారి ప్రసాదాలు కానీ, అమ్మవారి ప్రసాదాలు కానీ, పూజలు కానీ, అమ్మవారి నక్షత్ర హారతులు కానీ ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు. ఇది 2వ సంవత్సరము. నాకు తెలిసి ఇది 2వ సంవత్సరము. మేము పుట్టు బుద్ధి ఎరిగిన కాంచాలి మేము ఇక్కడ పుట్టి బుద్ధి ఎరిగినాము. ఇది ఇంతవరకు ఇంత అంగరంగ వైభవంగా జరగడం మాకు కూడా సంతోషం. మేము ఇక్కడ పుట్టి పెరిగినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇది మా వాడ, మా తల్లి గారి ఎప్పటికి ఇలాగే జరగాలి. తల్లి ఆశీస్సులు ఈ రామన్నపేట, పాపయ్యపేట ప్రజలకు మా అందరికీ ఎప్పటికీ ఎల్లవేళలా మా అందరి మీద ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాము. 21 రూపాయి వెంకన్న గారు, 21,000 వెంకన్న గారి పాట, 22,100 రూపాయలు రాము గారి పాట, 23,100 రూపాయలు, 25,100 రూపాయలు రాము గారి పాట, 27,100 రూపాయలు, 30,100
రూపాయి అండి. 42,001 రూపాయి మన వెంకన్న గారు గురువు గారు ఎంత అద్భుతంగా ఇక్కడ పలికిస్తుందో ఆ తల్లి జగదాంబ వారి నోటి నుంచి వర్షాలు కురిపిస్తుంది. దీనికి ఉదాహరణ అమ్మ ఎంత మహిమగల్లదో ఆ చీర అంత మహిమగల్లది కాబట్టే మనకి రేటు. జై జగదాంబ, చేతులు ఒక్కసారి ఎత్తి చేను కొరండి. జై జగదాంబ, జై జగదాంబ, జై జగదాంబ. 42,000. జై జగదాంబ, జై జగదాంబ, జై జగదాంబ. వేలంపాటలో చాలా అద్భుతంగా వాడారు. మీరు 42,000కు అమ్మవారి చీరలు కైవసం చేసుకున్నారు. మీకు ఎందుకు అనిపించింది అలా తీసుకోవాలని చెప్పి? అమ్మవారి ఒంటి మీద చీర చాలా మహిమగల చీర. నవరాత్రులు కాదు, ఇప్పుడు 11 రోజులు పూజలు చేసుకొని చాలా బ్రహ్మాండంగా మాకు ఈ చీర దక్కినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మా కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నాము. అలాగే అందరూ సంతోషంగా ఉన్నారు. సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండి అందరూ మనం ఉండాలని మా యొక్క కోరిక. అమ్మవారి చీర మేము దక్కించుకున్నందుకు మాకు మా కుటుంబానికి చాలా 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 హ్యాపీగా ఉన్నదండి. అనుకుంటున్నాం. అమ్మవారి చీర కట్టినప్పటి నుంచే మాకు ఆ చీర కొనుక్కోవాలని చాలా కోరికగా ఉంది. ఆ తల్లి దయ వల్ల ఆ చీర తీసుకున్నాం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తల్లి దీవెనలు ఎల్లవేళలా మాకు ఉండాలని ఆ తల్లిని కోరుకుంటున్నాము. స్వాములందరూ మాల వేసుకున్న స్వాములందరికీ కూడా ఆ తల్లి దీవెనలు ఉండాలి, అందరి కుటుంబాలు బాగుండాలని మేము ఆ తల్లిని కోరుకుంటున్నాము. అమ్మవారు మా పిల్లలను జనాలందరినీ సంతోషంగా ఉంచాలి. అందరికి జనాలందరినీ చల్లగా చూడాలి. ఆ తల్లి అందరినీ చల్లగా కాపాడాలి. వాళ్ళకు కొంచెం ఆశీర్వాదం ఇచ్చి వాళ్ళను ప్రయోగించడం చేయాలి. మంచి బాగుపడాలి. వాళ్ళు కూడా సంతోషంగా వచ్చే సంవత్సరం కూడా మంచిగా సంతోషంగా చేస్తారు. వాళ్ళు మాకు కూడా సంతోషంగా ఉన్నది. అమ్మవారి దయ వల్ల మంచిగానే ఉన్నాం, అందరం చల్లగా ఉన్నాము. మాకు ఒక అవకాశం, పోయిన సంవత్సరం మా కోడలు అమ్మవారి కండువ వేసుకున్నది, చాలా సంతోషం అనిపించింది. ఈ సంవత్సరం తనకి జాబ్ వచ్చింది, బెంగళూరు వెళ్ళింది. అలాగే పిల్లలు మంచిగా సెటిల్ అవ్వాలి అమ్మవారి దయ వల్ల. మాకు అదొకటి మంచి అవకాశం ఇచ్చింది తల్లి. ఆ తల్లి దయ వల్ల మేము చల్లగా ఉంటున్నాం అంతే. దక్కించినందుకు చాలా సంతోషం. మాకు మా కుటుంబ సభ్యులందరికీ చాలా హ్యాపీగా ఉన్నది. తీసుకోవాలని ఎందుకు అనిపించింది? ఎందుకు అలా పాడాలనిపించింది? ప్రతిసారి అమ్మవారికి వచ్చి అమ్మవారు మాలేస్తాను. 5 years నుంచి మాలేస్తున్నాను. వేసినప్పటి నుంచి నాకు చాలా మంచి జరిగింది. అందుకే ఇలా ఉత్సాహం చూపెడుతున్నాను. పోయిన సంవత్సరం నుంచి అనుకుంటున్నాను, కానీ కొన్ని కారణాల వల్ల ఆగాల్సి వచ్చింది. అందుకే ఈ సంవత్సరం లడ్డు సొంతం చేసుకున్నాను. ఒకసారి 30,016 రూపాయలు సతీష్ గారు. మూడోసారి అసోసియేషన్ శ్రీ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవ కమిటీకి తెలియజేయమనగా, పేరు సంవత్సరం బ్రహ్మ కలశము మన ఒక కమిటీ మెంబర్ తీసుకున్నాడు. దాని ద్వారా తన పుత్రికను అమ్మవారు ప్రసాదించారు. శుక్రవారం పుట్టిన రోజునే మా కమిటీ అబ్బాయికి అమ్మాయి పుట్టింది. ఆ విధంగానే ఇప్పుడు ఈ కలశాన్ని తీసుకున్న దాతకు కూడా పుత్రుడు ప్రసాదించాలని ఆ జగదాంబను కోరుకుంటూ జై బోలో అంబా భద్రకాళి మాతాకి జై. లాస్ట్ టైం మా శేఖర్ ప్రెసిడెంట్ అది మన బిఆర్ఎస్ పార్టీ తను తీసుకున్నారు కాబట్టి తనకి మంచి జరిగింది. చాలా బాగా జరిగింది. తనకు పుత్రిక కూడా అమ్మవారు ప్రసాదించింది. ఓకే, నాకు కూడా అట్లా ప్రసాదించాలని నేను కోరుకుంటున్నా. అందుకని నేను ఇంత పోటీ పడి పాడినా. ఓకేనా, థ్యాంక్ యూ.